స్టార్ట్. స్తుతి 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 స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహోన్నతుడా, నిన్ను సాయంకాలం ఆరాధన ఘనంగా జరిగించాలి. ఈ ఉదయం కూడా నాయన ఆది నుంచి అంతం వరకు ఆరాధన ఘనంగా జరిగించమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. మార్క్సు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. మార్క్సు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మమంటున్నాడు. మనం నమ్మం, అన్నీ ఇచ్చేయాలి. మనం విశ్వసించం, ఆయన మీద విశ్వాసం ఉంచం, అన్నీ ఇచ్చేయాలి ప్రభు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక మాట అన్నారు, నా మాట మీద నమ్మిక ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి అని సెలవిస్తాడు ఆయన. నన్ను నమ్మండి, నా మాటలు నమ్మండి. ఎట్లీస్ట్ నా మాటలు నమ్మకపోతే నేను చేసిన సూచక క్రియలు బట్టేనా నన్ను నమ్మండి అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. అయితే మానవులు ఆయన పొందిన తర్వాత, మేలు పొందాక, ఏరు దాటాక తప్పతగిలేసే బిడ్డలుగా ఉన్నాం. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేవాళ్ళుగా ఉన్నాం. దేవుడి దగ్గర మేలు పొందుతాం, వదిలేస్తాం. ఏరు దాటాక తప్పతగిలేసేస్తాం. మేలు పొందుతాం, ప్రేర్ చేయించుకుంటాం, మేలు పొందుతాం, వదిలేస్తాం. ఆయన ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే, నువ్వు జస్ట్ నమ్మి చూడు, కేవలం నమ్ము అంతే. మిగతా కార్యక్రమం అంతా నేను చూసుకుంటా, మిగతా పరంతా నేను చూసుకుంటా. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూడండి, అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతడు ఎంతగా నమ్మాడంటే, ఒక్కగానొక్క కొడుకుని బలిమ్మని అడిగినప్పుడు చిత్తం ప్రభు అంటాడు, అంతే. అతను హృదయానికి తెలుసు నా కుమారుడు చచ్చిపోడని, కానీ పైకి ఒప్పుకున్నాడు, 100% ఒప్పుకున్నాడు. చిత్తం ప్రభు అన్నాడు, ఒబే అయ్యాడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 12 వచనాలు చూస్తే, అబ్రహాము హెబ్రీయులకు రాసిన ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు 12 అధ్యాయాలు రాయబడుతుంటుంది అబ్రహాం గురించి. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనము, ఈ 12 అధ్యాయాన్ని 4 వచనాల్లో కంప్లీట్ చేస్తాడు పరిశుద్ధులైనటువంటి పౌలు. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసుల పట్టిక ఉంటుంది. 12-11 చూడండి. 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు, హెబ్రీ 11:8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశంలోకి బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకే బయలువెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి ఎరుగలేదంట, తెలియలేదంట, బయలుదేరిపోయాడు అంతే. నమ్మాడు, దేవుడు చెప్పాడు, నమ్మాడు అంతే. విశ్వసిస్తే వాడు ఏ అనుమానం ఉండదు, కలవరపడడు. విశ్వసించేవాడు కలవరపడడు. చాలామంది భార్యలు భర్తని విశ్వసించరు, నమ్మరు. కానీ భర్త భార్యని విశ్వసిస్తాడు. ఎందుకో తెలుసా? నేను అన్నట్లా దేవుడే చెప్తున్నాడు. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 31:11. సామెతల గ్రంథం 31:11. మళ్ళీ ఇక్కడ కుదురు, అది అలా సామెతలు 31:11. ఈ 31 అధ్యాయంలో ఏం చెప్తాడంటే, దేవుడు గుణవంతురాలైన స్త్రీ దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆవిడ పొద్దున్నే వేకువజామున లేస్తుంది, నడికట్టు కట్టుకుంటుంది. మరి భర్త ఏం చేస్తుంటాడు, బిడ్డలు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తుంది. పని వాళ్ళకి పని భర్త ఇస్తుంది, ఆ పని ఈ పని చేయండి, ఆ పని చేయండి అని.
అన్నీ తెలుసు. కానీ చూసారా ఆ భర్త చదవండి, అది 31:11. సామెతలు 31:11. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. హల్లెలూయా. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. భార్య భర్త మీద నమ్మిక ఉంచుతున్నాడని రాయబడ్డ. కానీ ఎందుకంటే ఆవిడ గుణవంతురాలు కనుక నమ్మిక ఉంచాడు. గుణవంతురాలైన స్త్రీ దొరుకుట అరుదు, అట్లాంటి దొరకదు. ఒకవేళ దొరికిందనుకో తప్పకుండా భర్త భార్య మీద నమ్మిక ఉంచుతాడు. మీరు చూడండి, ఒక బస్సు ఎక్కామనుకోండి, యేసుప్రభు ఏమంటున్నాడు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. ఇప్పుడు దేవుడికి మానవుడికి పక్కన పెట్టండి సంబంధం. అసలు మామూలుగా నమ్మిక గురించి చెప్తాను. ఒక బస్సు ఎక్కాము, ఒక కొండ ఎక్కబోతా ఉంది బస్సు. జమ్మూ కాశ్మీర్ అలాంటి ఏరియాలో, హిల్ ఏరియాలో ఏమండి బస్సు ఎక్కినప్పుడు చాలా ఘాటీ రోడ్డు. మన తిరుపతి కొండ కంటే అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది అది. ఆ ఘాటీ రోడ్లోని మరి అమ్మో ఈ పడేస్తాడేమో, అమ్మో మీ 12,000 అడుగులు ఎత్తులో ఇచ్చి వెళ్తున్నామో. డ్రైవరు మీద నమ్మిక ఉంచాలి. అమ్మో ఇటు పడేస్తాడేమో, లేదు లేదు నమ్మిక ఉంచాలి డ్రైవర్ మీద, అప్పుడు వాడు తీసుకెళ్తాడు. 3 పార్ట్నర్స్ ఉన్నారు, ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒక అతను ఢిల్లీ వెళ్ళాడు కలెక్షన్ కొరకు, డబ్బులు తేవటానికి కొరకు. వీళ్ళు సప్లై చేసిన సరుకుకి డబ్బులు తెద్దామని చెప్పి వెళ్ళాడు. అమ్మో ఆఫీసులో ఫ్యాక్టరీలో ఒకడున్నాడు, ఆఫీసులో ఇంకొకడు ఉన్నాడు. నేను చాలా పెట్టుబడి పెట్టా, వీడు మోసం చేస్తాడేమో. లేదు లేదు నమ్మిక ఉంచాలి. తన పార్ట్నర్ ఎడలా, తన బిజినెస్ పార్ట్నర్ ఎడలా నమ్మిక ఉంచాలి. భార్య భర్తల సంబంధం కూడా, భర్త బాంబే వెళ్తాడు, భార్యని నమ్మిక ఉంచాలి. నా భార్య నమ్మకంగా ఉంటుంది నా కొరకు. నమ్మకం ముఖ్యం. అది వ్యాపారమైనా, అది సంసారమైనా, ఒక బస్సు ఎక్కినా నమ్మిక ఉంచాలి. ఒక విమానం ఎక్కాం, పైలట్ మీద నమ్మిక ఉంచాలి, అతను నన్ను తీసుకెళ్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి నమ్మాలి. హల్లెలూయా. మనము దేవుడిని నమ్మాలి. దేవుడు నాకు అన్యాయం చేయడు, దేవుడు నీతివంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు జారిపోయే స్థితిలో ఉన్నావా, కాలు జారే స్థితిలో ఉన్నావా, నువ్వు దేవుడికి దూరం అయ్యే స్థితిలో ఉన్నావా, ఎదుటి వాడి మీద నింద వేయకుండా దేవుడి మీద నమ్మిక ఉంచు. దేవుడు నీ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యడు. నమ్మట నీ బలనైతే అమ్మా అని ఉంటుంది అక్కడ ఇదే అధ్యాయంలో. మార్క్స్ వార్త 9:23లో యేసుప్రభు ఆవిడ చెప్తా ఉంటాడు, అమ్మా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. జస్ట్ కేవలం నమ్మిక. నమ్మి చెడిపోయిన వాడు లేడు, నమ్మక బాగుపడిన వాడు లేడు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అనేవాడు మా అయ్యగారు ఎప్పుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మిక ఉంచితే ఇంకా ఏం జరుగుతుందో నీకు చెప్తాను. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 నుంచి మళ్ళీ చదవండి. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందనైన ప్రదేశంలో బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. చూసారు ఎంత నమ్మకం. పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడంట, నిరీక్షణ ఉంచాడంట, నమ్మిక ఉంచాడంట, ఎదురు చూస్తా ఉన్నాడంట. నిరీక్షణ కలిగి అబ్రహాము. మనం నిరీక్షిస్తామా? అబ్రహాం లాగా నమ్మిక ఉంచుతామా? నీ కొడుకుని ఇవ్వరా బాబు అంటే, ఇదేంటయ్యా ఇవ్వకేమంటే 99 ఏళ్ళకి బిడ్డనిచ్చావు ఇస్సాకుని,
నువ్వు బయలు అడుగుతున్నావు ఏంటి? లేదు లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు, బయలుదేరాడు. నమ్మిక మాత్రం ఉంచాడు. విశ్వాసానికి తండ్రి అయిపోయాడు. ఈ లోకం మొత్తానికి విశ్వాసాలకి అందరికి తండ్రిగా పిలువబడతా ఉన్నాడు అబ్రాహాము. అది ముస్లిమ్స్ అవనే, అది యూదులు అవనే, క్రైస్తవులు అవనే, అందరికి ఆయనే. అది అంతేకాదు, పునాదులు గల పట్టణము. వాళ్ళు గుడారములలో నివసించిన రాయబడి ఉంది. గుడారం ఏంటండి? చూడండి, అక్కడక్కడ ఓఎం చేసేవాళ్ళు, లేకపోతే అక్కడక్కడ కరెంటు బాగు చేసేవాళ్ళు లైన్లు వేస్తూ ఉంటారు. భూమి మీద తవ్వి చిన్న గుడారం వేస్తారు. ఒక రోజు 2 రోజులు ఉంటుంది. డ్రైనేజీ గొట్టాలు వేస్తూ ఉంటారు. ఒక రోజు 2 రోజులు ఉంటుంది గొట్టం. భార్య భర్తలు ఇద్దరు వస్తారు, ఒడ్రు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? పిల్లోడిని అక్కడ గుడారం వేసి ఆ పిల్లోడిని అక్కడ కట్టేసి పడుకోబెట్టి వీళ్ళు పనుల్లో ఉంటారు. గుడారము టెంపరీకి గుర్తు. అంటే ఈ భూలోకంలో మరి మా నివాసము టెంపరీ, తాత్కాలికమైనది. మా పర్మనెంట్ అది పునాదులు గల పట్టణము, పరలోకము. ఆ ఎటర్నల్ కింగ్డమ్ చేరాలంటే యేసుక్రీస్తు నమ్మాలి. అబ్రాహాము యెహోవాని నమ్మాడు. ఆ 12 అబ్రాహాము గురించి ఆదికాండం 12 అధ్యాయం నుంచి 24 అధ్యాయం వరకు రాయబడి ఉంటుంది. అయితే 12 అధ్యాయాలు చదవకుండా 4 అధ్యాయాలు వచనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం దాదాపుగా 36 మంది విశ్వాసాన్ని బట్టి దేవుడిని నమ్ముకొని వారు పరలోకం చేరారు. విశ్వాసం పట్టుకొని దాంట్లో ఈయన గురించి, అబ్రాహాము గురించి 4 మాటలు చెప్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు అలా చెప్తా ఉన్నాడు. మీకు ఇంకా చెప్తాను నమ్మకం గురించి. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో మనకి న్యాయము తీర్చే శక్తి, సామర్థ్యము ఉంటుంది. ఏమండి? దేవుడిని నమ్మినప్పుడు మనం పాత నిబంధనలో చూసినట్లయితే సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు వస్తారు. నాకు పుట్టాడంటే నాకు పుట్టాడు, నాకు పుట్టాడంటే నాకు పుట్టాడు అంటారు. అందరికీ తెలిసిన విషయమే ఆ విషయము. కనుక చివరికి నేను రిఫరెన్స్ చెప్పను, కానీ అక్కడ ఆ ఇద్దరు ఆడవాళ్ళలో సొలొమోనుకి గొప్ప జ్ఞానం ఇస్తాడు. ఈ ప్రపంచం మొత్తంలో జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక సొలొమోనే. సొలొమోను నీకేం కావాలని అడుగుతాడు దేవుడు. అడిగితే చాలామంది డబ్బులు అడుగుతారు, ఐశ్వర్యం అడుగుతారు. కానీ అతడు ఐశ్వర్యం అడగల, ఈ లోక సంపదలు అడగల, కానీ అతడు జ్ఞానం అడిగాడు. అప్పుడు ఇగో అందరూ డబ్బు అన్నీ ఇస్తా అడుగుతారు, కానీ నువ్వైతే జ్ఞానం అడిగావు కనుక నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను సొలొమోను అని అన్నాడు. వృక్ష శాస్త్రం మొత్తం రాసింది సొలొమోనే. హల్లెలూయా. ఎంత జ్ఞానం! అలాంటి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఆ కుమారుడు ఎవరి తల్లి ఎవరికి పుట్టాడో నిర్ణయిస్తాడు. నేను దాని జోలికి పోవట్లేదు, కానీ మీకు ఒక ఇది చెప్తాను. దేవుడిని నమ్ముకున్న ఒక న్యాయాధిపతి ఒక చిన్న గ్రామంలో ఏ చిన్నది జరిగినా ఆ చెట్టు కింద ఉన్నటువంటి మరి గ్రామంలో పెద్దకు చెప్తారు. ఆయన అక్కడికి వస్తాడు. వాళ్ళ ఇల్లు వేరే చోట ఉంటుంది, కానీ ఆ చెట్టు కిందకి వచ్చి మరి తీర్పులు తీరుస్తూ ఉంటాడు. గ్రామంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. వాళ్ళందరూ వచ్చి అడుగుతారు. వాళ్ళ సమస్యలు చెప్తే దానికి పరిష్కారం చేస్తూ ఉంటాడు. అయితే ఇతడు దేవుని బిడ్డ. ఇతడికి ఏది వచ్చిన వాళ్ళందరికీ దేవుడి జ్ఞానముతో, ఎందుకంటే దేవుడిని నమ్మి ఉన్నాడు, దేవుడి జ్ఞానంతో ఆయన ప్రతిదీ కూడా న్యాయం తీరుస్తూ ఉంటాడు, తీర్పు చెప్తూ ఉంటాడు. అయితే ఒకరోజు 2 ఆడవాళ్ళు వచ్చారు. వచ్చి ఒక ఆవిడ అంది, నేను ఆవిడకి 50,000 ఇచ్చానండి అని అంది. ఒక ఆవిడ ఇంకొక ఆవిడ. అయితే ఆ రోజుల్లో 500 ఏమో, ఇప్పుడు 50,000 అని చెప్తున్నాను ఊరికే ఉదాహరణగా. అయితే వాళ్ళిద్దరు ఆవిడ ససేమని ఒప్పుకోవట్లేదు. 2వ ఆవిడ, నేను 50,000 తీసుకోలేదండి ఈయన దగ్గర ఈవిడ దగ్గర అని 2వ ఆవిడ చెప్తా ఉంది. మొట్టమొదటి ఆవిడ అంటుంది, అమ్మో తల్లితోడు పిల్లలతోడు నేను ఇచ్చేసానండి 50,000, నాకు అసలు ఇవ్వట్లేదు, వడ్డీ ఇవ్వట్లేదు, మరి వడ్డీ ఇవ్వకపోతే ఇవ్వకపోయింది అసలు ఇవ్వను అని అంటే, అప్పుడు ఈయన చాలామంది వస్తూ ఉన్నారు,
ఆ రోజు వచ్చారు, మరి చెప్పాడు ప్రతి శుక్రవారం జరుగుద్ది ఆ తీర్పు చెప్పడం అనేది. చాలామందికి 2-3కి వాద్యములు తీర్చాడు, కానీ వీళ్ళకి చెప్పట్ల న్యాయం. మీరు వచ్చే శుక్రవారం రండి అన్నాడు. అప్పుడు మరలా వచ్చే శుక్రవారం వచ్చాడు. వేరే వాళ్ళకి న్యాయం తీరుస్తున్నాడు కానీ, తీర్పు చెప్తున్నాడు కానీ వీళ్ళకి చెప్పట్లా. వేరే వాళ్ళకి వాళ్ళ సమస్యలు వింటున్నాడు, పరిష్కారం చెప్తున్నాడు, వీళ్ళకి చెప్పట్లా. అట్లాగే దాదాపుగా 7 వారాలు తిప్పాడు. ఈ డబ్బు తీసుకున్న ఆవిడకు కాలిపోతా ఉంది, ఆడిపోతా ఉంది. డబ్బులు ఇచ్చిన ఆవిడ ఏంటంటే తప్పకుండా అయ్యగారు న్యాయం చెప్తాడు, ఇవ్వాలనే తీర్పు చెప్తాడు, నాకు డబ్బులు వస్తాయని ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆ రోజు 7వ ఆదివారం ఏం చేశాడంటే, శుక్రవారం ఏం చేశాడంటే, మీరు మా ఇంటికి రండి, ఎక్కడ వద్దు, ఈ చెట్టు కింద వద్దు, నేను తీర్పు ఆ రోజు ఇచ్చేస్తాను, మీరు ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చేసేయండి, మా ఇంటికాడ తీర్పు మీకు ఇస్తాను, ఎవరు డబ్బులు తీసుకున్నారు ఎవరు డబ్బులు తీసుకోలేదో మొత్తం నీకు చెప్పేస్తారు, వాళ్ళు తేలిపోతారు అంటే వీళ్ళు ఆశతో వెళ్తారు. ఈయన వెళ్తాడు, వెళ్ళి ఆ బయట వరండాలో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వాళ్ళు 2 ఆడవాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మీరు ఆ ఎదురుగా ఉన్నటువంటి కాళ్ళు కడుక్కొని నా దగ్గర రండి అని అంటాడు. 2 కాళ్ళు కడుక్కుంటాడు. కడుక్కొని ఆయన ఎదురుకు వచ్చి నుంచుంటాడు. ఒక అమ్మాయిని చూసి, అమ్మా నువ్వే 50,000 తీసుకున్నావు అని చెప్తాడు. అబద్ధం, ఏది సాక్ష్యం ఏది అని అంటది. అంటే అప్పుడు అంటాడనమాట, నేను 2 బొంగలతో నీళ్లు పెట్టాను, ఈవిడైతే కొద్దిగా నీళ్లు తీసుకొని తన కాళ్ళు చక్కగా కడుక్కొని వచ్చింది, నువ్వైతే బొగ్గను మొత్తం సగం నీళ్లు పైన కొద్దిగా నీళ్లు జాగాలో ఇన్ని నీళ్లు వాడేశావు, కనుక ఇంత దూబరా మనిషివి, నువ్వు డబ్బు తీసుకొని దూబరా చేసేసి ఉంటావు, అందుకని నీవే అని అంటే, కాదు కాదు అబద్ధం, నీ తీర్పు అబద్ధం అని అంటది. కొరడా దెబ్బలతో కొట్టిస్తాను అనగానే అప్పుడు ఏడ్స్ ఒప్పుకుంటుంది. కనుక ఆ జ్ఞానము మన దేవుడి నుంచి వస్తుంది. మనం ఎప్పుడైతే దేవుడిని నమ్ముతామో, భర్తని నమ్మట్లా, బిడ్డల్ని నమ్మట్లా, పార్ట్నర్ని నమ్మట్లా, బిజినెస్లో పార్ట్నర్ని నమ్మట్లా, ఈ లోకంలో ఎవరిని నమ్మట్లా, వాట్సాప్ చూస్తారు నమ్మరు, యూట్యూబ్ చూస్తారు నమ్మరు, బైబిల్ చదువుతారు నమ్మరు, ఏమంటే భగవద్గీత చదువుతారు నమ్మరు, ఎదుటివాడిని నమ్మట్లా. కారణం అంచె దినాల్లో మరి మోసగాళ్ళు ఎక్కువైపోతారు, తెలివితేటలు ఎక్కువైపోతాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి తిరిగితే తెలివితేటలు ఎక్కువ అవుతాయి. అవి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. హల్లెలూయా. కనుక మనం దేవుని నమ్మాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఎలా నమ్మాలండి? మాకు ఏదైనా సూచక్రియ చూపిస్తేనే కదా అలా అంటారు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ నాన్నగారు పేకాట ఆడేవాడు. అంటే ప్రభువు నమ్ముకోకముందు పేకాట ఆడేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదు. ఇది లాస్ట్. నమ్మిక అనేది ఎలా వస్తుందంటే, అది ప్రభు ఎడల కానీ ఎవరి ఎడలైనా సరే, అతను ఏం చేశాడంటే భార్యతో చెప్పాడు, ఇక జీవితంలో ఇంకెప్పుడు నేను పేకాడను, ఇదే ఫైనల్, నాకు ఇవ్వు అని చెప్పించి పట్టుకుపోయాడు. డబ్బులు పట్టుకుపోయి పేకాట ఆడాడు. మొత్తం డబ్బులన్నీ వెళ్ళిపోయింది. 37,500 రూపాయలు. అంతేకాదు 530 రూపాయలు కరెక్ట్గా అంత పోయింది. పోయినప్పుడు మరి నేను నా భార్యకి తలెత్తుకోలేను, ఎన్నోసార్లు ప్రభు గురించి చెప్పారు కానీ ఇచ్చింది, ఎన్నోసార్లు ప్రభు గురించి చెప్పాను, మరి నేను నమ్మలేదు ప్రభు గురించి. నిజమైన యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే నేను ఎంత పోగొట్టుకున్నానో, నేను ప్యాకెట్లో ఎంత డబ్బు పోగొట్టుకున్నానో అంత డబ్బు నేను ఇంటికి వెళ్ళే లోపు నాకు సహాయం చేయాలి, నువ్వు చేస్తే ఇది నా భార్యకి ఇస్తా, అప్పుడు నువ్వు ఉన్నావని నమ్మొచ్చా అన్నాడట. ఆయన అట్లా నడుచుకొని వస్తా ఉంటే ఒక మూట కనబడిందట. ఇది సత్యము, సాక్ష్యము, సజీవ సాక్ష్యం, జరిగిన సాక్ష్యం చెప్తున్న అబద్ధాలు కాదు. అయితే అతనికి ఆ మూట పట్టుకొని చుట్టూ చూశాడంట, ఎవరు లేరు. చూస్తే లోపల డబ్బులు
ఉన్నాయి. చుట్టూ ఇటు అటు మొత్తం తిరిగాడట, ఎవరు లేరు. ఆఖరికి ఇంటికి వచ్చాడు. లెక్కేస్తే ఎంతో తెలుసా? ఈయన 37,530 రూపాయలు ఎంతైతే పోగొట్టుకున్నాడో ప్యాకెట్లో అంతే. ఇప్పుడు దేవుడిని నమ్మాలా నమ్మకూడదు? తప్పకుండా నమ్ముతాడు, ఎందుకంటే మనకు రుజువు వచ్చింది. అట్లాగే నువ్వు నమ్ముకున్నప్పుడు అనేక పర్యాయములు దేవుడు మనకి స్వస్థతనిచ్చాడు. డాక్టరు చచ్చిపోతారు అన్నోళ్ళు బతికిన వాళ్ళని చూసాం, మేము కూడా అట్లా అనుభవించాం. హల్లెలూయా. నమ్మిక, దేవుడి యందు నమ్మిక ఉంచిన వాడు ఆయన నామం విక్రించబడదు. హల్లెలూయా. మా జీవితంలో ఎన్నో మేలు చూసాం అలాగా, ఎన్నోసార్లు. మా తల్లిదండ్రులు భార్య కూడా నమ్మాలి నీ తోటి వాడిని ప్రేమించుడి అనే వాక్యాలు ఉన్నాయి కదా అని చెప్పి మా పాస్టర్ గారు, అంటే నేను ఎప్పుడో 35 ఏళ్ల క్రితం సంగతి చూస్తున్నాను. ఆవిడ ఏం చేసిందే, పక్కన ఆఫీసులో కూర్చొని బెంచ్లో కూర్చొని పనిచేసి ఆవిడకి మార్గదర్శి చిట్ ఫండ్లో ఒక చిట్ ఫండ్కి సంతకం పెట్టింది. షూరిటీ కింద సంతకం పెట్టింది. వాళ్ళు శుభ్రంగా పాడుకున్నారు. 50,000 చిట్ ఫండ్కి 37,500 వచ్చింది. ఆవిడ పాడేసుకుంది, తిరిగి కట్టట్లా. ఈవిడికి నోటీసులు వచ్చినాయి, ఈవిడిని కట్టమని, ఆ డబ్బులు మీరు కట్టాలని అన్నారు. వీళ్ళు బోర్లు ఇచ్చారు. నేను అనవసరంగా షూరిటీ ఇచ్చానే. హల్లెలూయా. నేను అనవసరంగా షూరిటీ ఇచ్చానే. ఇక చూడు, వీళ్ళు వారం రోజులు ఏడ్చారు, ఉపవాసాలు ఉన్నారు, ఏడ్చారు భార్య భర్తలు ఇద్దరు. ఒకరోజు ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు నాకు ఒకప్పుడు ప్రార్థన చేశారు, నా వ్యాపారం బాగుంది, ఓ చిన్న కానుకి ఇచ్చి పోదామని వచ్చారయ్యా అని ఒక చిన్న మూట ఇచ్చి వెళ్ళిపోయాడంట. ఫ్రై చేయించుకొని వెళ్ళిపోయాడు. లెక్కేస్తే 37,500. అవి తీసుకెళ్ళి మార్గదర్శి చిట్ ఫండ్ కట్టేశారు. ఇప్పుడు నమ్మాలా లేదా? ఇంకా విశ్వసించాలా లేదా? ఇంకా బలముగా విశ్వసించాలా లేదా? కనుక మనము నీ తోటి వాడిని ప్రేమించమన్నాడు కదా అని చెప్పి ఎవడు పడితే వాడిని ప్రేమించకూడదు. ఏమంటాడంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 7వ అధ్యాయం 16, 17. 7వ అధ్యాయము 16, 17. ప్రసంగి 7వ అధ్యాయం 16, 17. అధికముగా జ్ఞానివి కాకము, అధికముగా జ్ఞానివి కాకము, అధికముగా నీతివంతుడై ఉండకము. ఒక్కసారి ఆపండి. అధికముగా నీతివంతుడై ఉండకము అంటే నీతివంతుడిగా ఉండు, అధికముగా నీతివంతుడిగా ఉండద్దు. రామ ఈజ్ ఎ గుడ్ బాయ్. రామ ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్. వెరీ అనేది మంచిది కాదు. రామ ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్, చాలా మంచివాడు. నువ్వు మంచివాడిగా ఉండు, అతి మంచివాడిగా ఉండబాకు. అతి మంచివాడుగా, అధిక నీతివంతుడుగా ఉంటే నీవేమవుతావో చెప్తుంది బైబిల్. అధికముగా నీతివంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనం చేసుకుంటున్నావు. అధికముగా జ్ఞానివైనా, అధికముగా నీతివంతుడు అయితే నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు. అదే నేను లా ప్రొఫెసర్లో చేసింది. యేసుప్రభు మీద, బైబిల్ మీద ప్రమాణాలు చేశారు, ఒట్టులు వేశారు, పిల్లల మీద ప్రమాణాలు చేశారు. మీ ఫీజు ఇచ్చేస్తావా ఆయన? 38 సెంట్లు ఇప్పించా, 7 సంవత్సరాలు కష్టపడ్డా, నువ్వెవరో తెలియదు అన్నారు. ఫీజు ఇవ్వరా. భర్త చచ్చిపోయాడు, కూతురు బొగుడు వేశాడు, 2 ఆపరేషన్లు పడి అయినా డబ్బులు అవ్వాలా, నా ఫీజు ఇవ్వరా. ఇంట్లో ఎంతో నష్టం జరిగింది. అధిక నీతివంతుడు ఈ ముందు నేను తీసుకోకపోవడం నాది పొరపాటు. అధిక నీతివంతుడు ఉండకూడదు, నీతివంతుడిగా ఉండు. నిన్ను నీ వేళ నాశనము చేసుకుంటావు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ పాస్టర్ ఎలినమ్మ, మా వేణుగోపాలయ్య గారు భార్య పక్కన ప్రేమించమన్నారు కాదు, షూరిటీ సంతకం పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో షూరిటీ సంతకం పెట్టకూడదు. షూరిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విట్నెస్. విట్నెస్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ షూరిటీ. మనము సాక్షి సంతకం పెట్టచ్చు. ఒక ఇల్లు ఒక ఆయనకి మరి వీళ్ళమ్మ రాస్తున్నారు, మనం సాక్షి సంతకం ఇవ్వచ్చు, పెట్టచ్చు. ఒక ఆయనకి 10 లక్షలు ఇస్తున్నారు, మధ్యవర్తిగా సాక్షి సంతకం పెట్టచ్చు. కానీ ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తానని షూరిటీ సంతకం పెట్టకూడదు, జామీను ఉండకూడదు. చూడండి, సామెతలు 17వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 17వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 17, 18.
తన పొరుగు వానికి జామీను ఉండి అంటే షూరిటీ ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. మన షూరిటీ ఉండకూడదు, విట్నెస్ ఉండొచ్చు, సాక్ష్యం ఉండొచ్చు, జామీను ఉండకూడదు. తెలివి మారి వాళ్ళు అయిపోతాం, అది మన మీద పడిపోద్ది. మనల్ని కట్టమంటారు, మనల్ని పోలీస్ స్టేషన్ పిలుస్తారు, మనల్ని కోర్టులో సాక్ష్యం చెప్పమని ఏడిపిస్తారు, ఒకసారి బెదిరిస్తారు, దొంగ సాక్ష్యం చెప్పమంటారు. అందుకే దేవుడు ఏమన్నాడు 10 ఆజ్ఞల్లో, నువ్వు లేని వార్తను పుట్టించకూడదు. మనం లేని వార్తను పుట్టిస్తే దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతాం. లేనిది పుట్టిస్తే, పలానా వాడు ఇలాంటి వాడు, లేనిది పుట్టిస్తే అది దేవుని ఉగ్రతకి పాడు. లేని వార్తను పుట్టించకూడదు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, సామెతలు 27:4. సామెతలు 27 అధ్యాయం 4వ వచనం. 24వ వచనం. 27 24. సామెతలు 27:24. అవును. ధనము శాశ్వతము కాదు. కిరీటములు తరతరములు ఉండునా. ఏమండి, కిరీటములు తరతరములు ఉండునా. చూడండి, నెహ్రూ గారు పరిపాలించాడు, ఇందిరాగాంధీ పరిపాలించింది, రాజీవ్ గాంధీ పరిపాలించాడు, తర్వాత సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ పరిపాలించిన. కిరీటాలు తరతరాలు ఉండవండి. ఎన్టీ రామారావు పరిపాలించాడు 2-3 సార్లు, ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు 3 సార్లు అయ్యాడు. ఇంకా వాళ్ళ తరం వారికి వస్తుందని నమ్మకం లేదు. నేను చెప్పట్ల, వాక్యం చెప్తా ఉంది. కిరీటాలు తరతరాలు ఉండవు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కనుక మనము దేవుడి యందు నమ్మిక ఉంచాలి. అమ్మా చూడండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. కనుక భార్య భర్తని నమ్మాలి, భర్త భార్యని నమ్మాలి, అప్పుడు ఆ కుటుంబం ఉంటుంది. నీకు తెలీదురా, మీరు ఆయన ఇట్టంటోడు, నమ్మాలి. ఒకవేళ నిజంగా అతడు తప్పు చేశాడు, దేవుడు చూసుకుంటాడు. నువ్వు నీ ప్రార్థన వలన, బైబిల్లో ఒక మాట ఉంటుంది, దుష్టుడు తరమకుండానే పారిపోవును. వాడు మన సాయిలకు రాడు, మన ఇంటి దరిదాపులకు రాడు. కరోనా అప్పుడు బిల్డింగ్లో ప్రార్థన చేస్తే నువ్వు గోషేన్లో ఉన్నావు, మృత్యువు నిన్ను ముట్టుకోదు. హల్లెలూయా. 1.5 సంవత్సరం పాటు అమెరికా నుంచి ఒక స్నేహితురాలు, వెస్టిండీస్ నుంచి ఒక బంధువు, ఆస్ట్రేలియా నుంచి నా కుమారుడు, ఇండియా నుంచి నేను, నా కుమార్తె, నా భార్య ప్రార్థన చేశాం. ప్రతిరోజు సాయంత్రం 4ంటికి 1.5 సంవత్సరం పాటు ప్రార్థన చేశాం. దుష్టుడు మన దగ్గరికి వచ్చి, ఓహో వీరు గోచరంలో ఉన్నారు, వీడు దేవుని బిడ్డలు, మనకిక్కడ స్థావు లేదు, మనకిక్కడ స్థలము లేదు. అది ఆ పక్క నుండి చెల్లిపోయింది ఆ మృత్యు దేవత. ఎంత గొప్ప దేవుడండి. నువ్వు యథార్థముగా జీవిస్తే, నువ్వు పవిత్రముగా జీవిస్తే, నువ్వు నీతిగా జీవిస్తే, నువ్వు దేవుడి వాక్యము నమ్మితే, దేవుడి యందు విశ్వాసము ఉంచితే, నమ్మిక ఉంచితే, నీకు సమస్తము సాధ్యమే. జబ్బుల్ని జయించవచ్చు, అప్పుల్ని జయించవచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ జరిగిస్తాడు. 430 సంవత్సరాలు మొదలుపెట్టారు. ఆ మర్చిపోయి ఉంటాడు, అసలు దేవుడు లేడేమో అని అనుకొని ఉండవచ్చు. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి బానిస బతుకు నుంచి విముక్తి కలిగించాడు దేవుడు. ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడుదల కలిగజేశాడు. 70 ఏళ్ల చెర నుంచి విముక్తి కలిగించాడు. హల్లెలూయా. మన జీవితాల్లో 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పాతుకుపోయిన అప్పులు తీర్చగలడు. మనకన్నిటిని బుడ్డిలో పడుతున్న దేవుడు
మన తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, మన నోటి నుంచి ఏ మాట వస్తుందో ఆయన ముందుగా ఎరిగి ఉన్న దేవుడు. మనం ఎన్ని అడుగులు వేసామో ఆయన దగ్గర లెక్క ఉంది. ప్రియ కుమారుడా, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుడి బిడ్డ, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తములు సాధ్యమే. మనం యేసుని నమ్ముదాం, ఆయన నుంచి పరలోక దీవెనలు పొందుదాం. ఆకాశం నుంచి నేను మంచి ధననిధిని తెరుస్తాను. ఆ ద్వితీయ దేశకాండంలో 25 అధ్యాయాలు ఆయన సెలవిస్తానన్నాడు. అట్టి కృప మీ అందరికీ మన అందరికీ దేవుడు కలుగుజేయమగాక. తండ్రి, వందరముల నాయన స్తోత్రం. నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తములు సాధ్యమని మాతో మాట్లాడి సూటిగా మీ లేఖనాల ద్వారా మాట్లాడేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశ్రయించమని, బలపరచమని, నీ రక్షణ ప్రణాళిక నెరవేర్పు దయచేయండి, స్వస్థతలు దయచేయండి, వీసాలు దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. నా ప్రభా మేలు చేయమని మాట యేసుక్రీస్తు నామమున నడుచున్నాము.